హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. పవన్ కళ్యాణ్ తన భార్య లెజినోవా పిల్లలతో కలిసి ఇటీవల ఫోటో దిగారు. దాన్ని మీమ్స్ చేస్తూ రేణు దేశాయిని అవమానపరిచేలా పోస్టులు వస్తున్నాయి. వాటిని చూసి తన కుమార్తె కన్నీళ్లు పెట్టుకుందని రేణు దేశాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తల్లి శాపం తప్పనిసరిగా తగిలి తీరుతుందని ఆమె అంటున్నారు. మీకు ఓ కుటుంబం ఉంది, అందులో తల్లి, అక్క, చెల్లెళ్ళు, కూతుర్లు ఉంటారని గుర్తుపెట్టుకోండి. నా కుమార్తె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయి, జాగ్రత్త అని రేణు దేశాయ్ హెచ్చరిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తన భార్య లెజినోవా, పిల్లలు అకిరానందన్, ఆద్యతో సరదాగా దిగిన ఫోటో ఎంతో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఉపయోగించి రేణు దేశాయ్ను అవమానించేలా కొందరు మీమ్స్ రూపొందించారు. వీటిపై స్పందించిన రేణు దేశాయ్ కొందరిని చూస్తుంటే అసహ్యం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫోటోను తాను ఏ విధంగా క్రాప్ చేస్తానని, ఎలా పోస్ట్ చేస్తానని పేర్కొంటూ మీమ్స్, జోక్స్ వేశారని పేర్కొన్నారు ఆమె. మీకు ఓ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులను ఎగతాళి చేసి మీకు ఇంట్లో తల్లి, అక్క, చెల్లెళ్ళు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి అని ఆమె చెప్తోంది. మీలాంటి వ్యక్తులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఇలాంటి మీమ్ పేజీలు నిర్వహించేవారు భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు తప్పనిసరిగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి వందల సార్లు ఆలోచించాను. నా కుమార్తె కోసం ఆమె అనుభవించిన బాధను దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టు చేస్తున్నాను అని రేణు దేశాయ్ ఆ పోస్టులో పేర్కొన్నారు. సో మిత్రులారా, దయచేసి ఇలాంటి మీమ్స్ చేయకండి. ఎందుకు అవమానపరుస్తారు? ఏదో సరదాగా వాళ్ళు దిగిన ఫోటోని పట్టుకొని ఇంత అవమానకరంగా, పైగా స్త్రీలు వాళ్ళని బాధ పెడుతూ పోస్టులు పెట్టడం అంత మంచిది కాదు. కాస్త ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్.